Subscribe to our channel and press the bell icon for the latest updates. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వరల్డ్ కప్ కు టీంను ఇలాగైనా సిద్ధం చేసేది అని ప్రశ్నించాడు. 4వ స్థానంలో సరైన బ్యాట్స్మెన్ ను ఎంపిక చేయడంలో విఫలమవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో 2 మ్యాచ్లు ఫెయిల్ అవ్వగానే అంబటి రాయుడుని పక్కన పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ లో కుదురుకున్న ఓ బ్యాటింగ్ లైనప్ ఉండాలంటే 4వ స్థానంలో రావాల్సిన బ్యాట్స్మెన్ ను ముందుగానే నిర్ణయించాలి, అతనికి పూర్తిగా మద్దతు నిలవాలి అని గంభీర్ అన్నారు. ధోనీ, ధావన్లను ప్రోత్సహించినట్లే రాయుడుకి కూడా మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాల్సిందని గౌతమ్ అభిప్రాయపడ్డారు. వీరుడు ఇతరులను ప్రోత్సహించరు. గత ఏడాది ఫామ్లో లేకపోయినా ధోనీ, ధావన్లను వెంట నిలిచారు. వన్డేల్లో రాయుడు 50కి పైగా సగటు సాధించాడు. అతడు ఏ తప్పు చేయలేదు. వైఫల్యాలు సహజమే. 2-3 వైఫల్యాల తర్వాత వేరే ప్లేయర్స్ ని మీరు తప్పించలేరు కదా అని గంభీర్ ప్రశ్నించారు. ఇక వరల్డ్ కప్ కు ముందు ఎక్కువ ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదని అతను అన్నాడు. నెంబర్ 4 స్థానం ఇప్పటికే సెటిల్ అయ్యి ఉండాల్సింది. కోహ్లీ 2011 వరల్డ్ కప్ లో 4వ స్థానంలో ఆడాడు. ఈ స్థానంలో ఎవరిని పంపాలని మేనేజ్మెంట్ నిర్ణయించినా వాళ్ళకే కట్టుబడాలి. కాస్త ఓపికగా ఉండాలి. నెంబర్ 4ను పదే పదే మార్చకూడదు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో నెంబర్ 3, నెంబర్ 4 స్థానాలే చాలా ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.